అక్షయ్ ఆఫీస్ నుంచి చాలా కోపంగా ఇంట్లోకి వస్తూ ఉంటాడు. ఇక తనని చూసిన అవని తనకి ఎదురెళ్ళి తనని చూస్తూ లంచ్ బాక్స్ ఇలా ఇవ్వండి అని అడుగుతూ ఉంటుంది. ఇక అక్షయ్ ఏం మాట్లాడకుండా అవనిని అలాగే చూస్తూ ఉంటాడు. ఇక అవని ఏంటండి అలా చూస్తున్నారు అని అక్షయ్ని అడుగుతూ ఉంటే అక్షయ్ ఏం సమాధానం చెప్పకుండా సీరియస్గా అలాగే చూస్తూ ఉంటాడు. ఇక అక్షయ్ అలా ఎందుకు చూస్తున్నాడో అర్థం కాని అవని ఆ లంచ్ బాక్స్ ఇలా ఇవ్వండి అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే చాలా సీరియస్గా కోపంగా తప్పు చేసింది కూడా కాకుండా మళ్ళీ దాన్ని కవర్ చేసుకోవాలని చూస్తున్నావు అని అరుస్తూ ఉంటాడు. ఇక అవని అయితే నేనేం చేశానండి అని అడుగుతుంటే ఉదయం వంట చేసింది ఎవరు అని అడుగుతుంటే నేనే చేశానండి అని సమాధానం చెప్తూ ఉంటుంది. మరి లంచ్ బాక్స్ సర్దింది ఎవరు అంటుంటే నేనే సర్దానండి అని సమాధానం చెప్తూ ఉంటుంది. వంట చేసింది లంచ్ బాక్స్ పెట్టింది నువ్వే అయినప్పుడు మళ్ళీ ఏం తెలియదు అంటావేంటి అంటూ చాలా సీరియస్గా కోపంగా తన చేతిలో ఉన్న లంచ్ బాక్స్ని పైకెత్తి నేలకేసి ఇసిరి కొడుతూ ఉంటాడు. ఇక అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళంతా షాక్ అయిపోయినట్టుగా చూస్తూ ఉంటారు, ఎందుకు అక్షయ్ ఇలా ప్రవర్తిస్తున్నాడని. ఇక అక్కడే ఉన్న పల్లవి అయితే ఇదే కదా నేను చూడాలనుకున్నది, వీళ్ళ మధ్య దూరం ఎంత పెరిగితే నేనంత హ్యాపీగా ఉంటాను అనుకుంటూ ఉంటుంది. ఇక అవని అయితే ఎందుకు ఈయన ఇలా ప్రవర్తిస్తున్నాడని అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.